రావి చెట్టు మర్రి చెట్టు యొక్క కథ. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉండగా అగ్ని, ఇతర దేవతలు కూడా బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ ఏకాంతాన్ని భంగం కలిగించారు. అందుకు కినికిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులన్నీ కూడా ఏకాంతంలో సుఖపడుతున్నాయి, అటువంటిది మీరు మా దంపతులను విడగొట్టారు, కాబట్టి మీరు ఈ రోజు నుంచి చెట్లై పడి ఉండండి అని శపించింది. అందువలన దేవతలంతా వృక్షాలుగా పరిణమించారు. ఆ పరిణామంలో బ్రహ్మ పాలస వృక్షంగాను, విష్ణువు అశ్వత్థామగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవుల రూపాల కనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు. అది రావి చెట్టు మర్రి చెట్టు యొక్క కథ. రావి చెట్టు మొదట్లో దరిద్ర దేవతకు స్థానం ఉంటుంది. ఆ కథ తర్వాత చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.